భక్తుల హృదయాలలో నిత్యం నివసించే దేవత శంబర పోలమాంబ. కళింగాంధ్రుల ఆరాధ్య దైవం, ఉత్తరాంధ్రుల కల్పవల్లి, శక్తి స్వరూపుది. విజయనగర వాసులకు కొంగు బంగారమే ఆ పోలమాంబ. ఆమె కథ కేవలం చరిత్ర మాత్రమే కాదు, అద్భుతమైన అనుభవం. చరిత్ర పేజీలను తిరిగేసుకుంటూ వెళ్తే పార్వతీపురం గిరిజన ప్రాంతంలోని మక్కువ మండలం శంబర గ్రామం ఒకప్పుడు దండకారణ్య అడవుల్లో భాగంగా ఉండేది. ఆ కాలంలో శంబాసురుడనే భయంకర రాక్షసుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. వాడు మహాపరాక్రమవంతుడు, మాయావి. అలాంటి ఈ రాక్షసరాజు పాలనలో ప్రజలు, మునులు ఘోరమైన చిత్రహింసలు అనుభవించారు. కష్టాలకు తట్టుకోలేక ప్రజలు మరియు తపస్సంపన్నులు ఆదిశక్తి అయినటువంటి ఆ పార్వతీదేవిని ప్రార్థించారు. వారి విలాపాలకు స్పందించి శక్తి స్వరూపిణి పోలేశ్వరిగా అవతరించింది. భయంకరమైనటువంటి యుద్ధంలో శంబాసుర రాక్షసుని సంహరించి ప్రజలకు సుఖశాంతులు కలిగించింది. అప్పటి నుండి కూడా ఆమె పోలమాంబగా ప్రసిద్ధి చెందింది. శంబాసుర రాజు పరిపాలించిన కారణంగా ఈ ప్రాంతానికి శంబర అనే పేరు వచ్చింది. సుమారుగా 400 సంవత్సరాల క్రితం శంబర గ్రామంలో కొండ దొరల కుటుంబంలో శక్తి స్వరూపిణి మానవ రూపంలో జన్మించింది. స్వర్గీయ ప్రొకాపు అన్నపు దొర దంపతులకు జన్మించిన ఈ బాలిక సాధారణ మానవ శిశువు కాదు, ఆమె దైవావతారం. గోమకి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శంబర గ్రామం సాలూరు పట్టణానికి 16 కిలోమీటర్లు, మక్కువ గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ పవిత్ర భూమిలోనే పోలేశ్వరి అవతరించింది. ఇక తన బాల్యం విషయానికి వస్తే, బాల్యం నుంచే పోలేశ్వరి జీవన విధానం ఎంతో ఆశ్చర్యకరంగా ఉండేది. మెరుపు తీగల దేవతా స్త్రీల గ్రామస్తుల మధ్య ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని గడిపింది. ఇంట్లోని పనులన్నీ కూడా చకచకా పూర్తి చేసేది. కానీ తన రూపం ఎవ్వరికీ కనపడేది కాదు. తల్లిదండ్రులకు చిన్నప్పటి నుండి తనతోనే పెరిగినటువంటి తన మేనత్తకు తప్ప ఇతరులకు తాను స్పష్టంగా కనిపించేది కాదు. ఇది కూడా దైవలీలలో భాగం. యుక్త వయసు వచ్చే వరకు కూడా ఈ విశేషమైన జీవన విధానాన్ని ఆమె కొనసాగించింది. పలు ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు తన గురించి వింటూ భక్తి భావాలతో తనని కీర్తించడం ప్రారంభించారు. అయితే పోలేశ్వరి యొక్క పెళ్లి చూపులు విశేషానికి వస్తే, తను యుక్త వయసుకు చేరుకోవటంతో తన తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలి అని భావించారు. కానీ తన కుమార్తె యొక్క జీవన విధానాన్ని చూసి ఆమె సాధారణ మానవ స్త్రీ కాదని గ్రహించారు. ఈ విషయంలో ఆదిశక్తి యొక్క సంకల్పమే ప్రధానమని నిర్ణయించుకున్నారు. ఒక మంచి రోజున నీలాటి రేవు వద్ద శంబర గ్రామ మునసబు గిరడ చిన్నం నాయుడు దంతధావనం చేసుకుంటూ ఉండగా అక్కడికి మోబాస మామిడిపల్లికి చెందినటువంటి కొండదొరల యొక్క కులస్తులు వచ్చారు. తమ గ్రామ నాయకుడితో కలిసి పెళ్లి సంబంధం కోసం ఓ పట్టణానికి వెళ్తున్నారు. వారు ఏవో విషయాలు మాట్లాడుతూ ఉండగా ఆ సంభాషణలో పోలేశ్వరి యొక్క గుణగణాలు తెలుసుకున్నటువంటి ఆ మునసబు తక్షణమే ప్రయాణాన్ని విరమించుకుని లాంఛనప్రాయంగా పోలేశ్వరిని తమ కోడలుగా చేసుకునేందుకు సంబంధం ఖాయం చేసుకున్నారు. వివాహ లగ్నం సమీపిస్తున్న కొద్దీ గ్రామం మునసబు చిన్నం నాయుడితో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈసారైనా పోలేశ్వరిని చూడవచ్చు అని ఆశించారు. కానీ అప్పుడు కూడా వారికి నిరాశే ఎదురైంది. పోలేశ్వరి వివాహ లాంఛనాలకు ఒప్పుకోలేదు. ఆమె తన తల్లిదండ్రులతో స్పష్టంగా చెప్పింది, నేను కేవలం గృహ జీవనం కోసం పెళ్లి చేసుకోవటం లేదు. నేను చేయవలసిన మహాకార్యం ఒకటి ఉంది. వివాహ ముహూర్త సమయంలో పెళ్లిపీటలపై కూర్చోకుండా పెళ్లి కుమారుడు ముట్టుకున్న మంగళ సూత్రాలను, పూల మాలను ఒక పుణ్య స్త్రీ చేతుల మీదుగా తెప్పించుకుని దాన్ని ధరించింది. ఈ విధంగా
వివాహం సాంప్రదాయంగా కాకుండా ఒక దైవ సంకల్పంగా జరిగింది. ఇది అంతవరకు ఎవ్వరూ ఊహించినటువంటి ఓ రకమైన వివాహం. దానిలో దైవ లీల కూడా దాగి ఉంది. దాని గురించి అందరూ తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. అయితే పోలేశ్వరి తన మానవ జన్మలో నిర్వహించాల్సినటువంటి పనులు పూర్తయ్యాయి అని భావించింది. తల్లి ఒడిలో చేరుకోవలసిన సమయం వచ్చిందని ఆమె తెలుసుకుంది. తన భర్తతో గుర్రంపై కూర్చోవటానికి ఆమె నిరాకరించింది. అత్తవారింటికి ప్రయాణించే సమయంలో వాయు వేగంతో మెరుపు తీగల ఎవ్వరి కంటా పడకుండా పల్లకిలోకి ప్రవేశించింది. తనతో పేరంటాలుగా రావటానికి మేనత్త అయినటువంటి పెద్ద పోలమ్మను అంగీకరించింది. పల్లకి తలుపులు మూసుకుని కూర్చుండటంతో ఆ పోలేశ్వరుని చూడాలి అనే ఆశతో గ్రామస్తులంతా కూడా ఎదురు చూస్తుంటే అప్పుడు కూడా వారికి నిరాశ మిగిలింది. పోలేశ్వరి కూర్చున్న ఆ పల్లకిని సంబర గ్రామం దాటి దక్షిణ దిక్కుగా కొద్ది దూరం తీసుకువెళ్లారు. గులివెందల పోలినాయుడి చెరువు కిట్టెల తోట వద్ద సవ్వానిని దింపించబడి బోయిలకు మేడబొత్తు ద్వారా ఆపించారు. ఆడమరుకు నిమిత్తం అని భావించి ఆ పల్లకిని దించి అక్కడి నుండి ఆ బోయిలు దూరంగా వెళ్ళారు. ఇక వెంటనే పోలేశ్వరి మెరుపులా పల్లకి నుండి బయటకు వచ్చింది. భూమాతను ప్రార్థించి దారి చూపమని కోరింది. ప్రశాంతమైన వాతావరణంలో ఆకస్మికంగా ప్రకంపనలు రేగాయి. ఆ భూమి ఒక్కసారిగా బీటలు వారటంతో కంఠం వరకు పోలేశ్వరి భూమిలోకి ఒక్కసారిగా దిగబడింది. మేనత్త పెద్ద పోలమ్మ భయం, భక్తి అలాగే శ్రద్ధలతో నిండిపోయి నిల్చుంది. పోలేశ్వరిని ప్రార్థించి తనను కూడా ఇక్కడే ఉండనివ్వమని కోరింది. ఆమె మహిమ యొక్క ప్రభావంతో పెద్ద పోలమ్మ కూడా ఆ భూమిలోకి పూర్తిగా దిగబడింది. ఆ తరువాత అక్కడికి చేరుకున్న బోయిలు కంఠం వరకు దిగి ఉన్న పోలేశ్వరిని చూసి ఆశ్చర్యం, ఆందోళన మరియు భయంతో కంపించారు. పోలేశ్వరి వారికి అభయమిచ్చింది. ముందుగా గుర్రం పైన వెళ్తున్న తన భర్తను గ్రామస్తులతో పాటు ఈ ప్రదేశానికి తీసుకురమ్మని ఆమె ఆజ్ఞాపించింది. భర్త, గ్రామ ప్రజలు ఆ ప్రదేశానికి చేరుకుని ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి భక్తి శ్రద్ధలతో పోలేశ్వరికి నమస్కరించారు. పోలేశ్వరి తన భర్తను పిలిచి మరీ చెప్పింది, నీతో సంసారిక కష్ట సుఖాలను పంచుకునేందుకు ఈరోజే ఓ కన్యతో మీ వివాహం జరుగుతుంది. మీరు మీ జీవితాంతం సంతోషంగా ఉంటారు. అలాగే గ్రామానికి గ్రామదేవత లేనందున తాను శంబర పోలమాంబగా గ్రామ దేవతగా ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల భక్తులను రక్షిస్తారని అభయమిచ్చింది. గ్రామంలో తనను కొలిచే విధానాలు ఇలా స్పష్టం చేసింది. శంబర గ్రామానికి గ్రామ దేవతగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా పండుగ తెచ్చి మరీ పూజించాలి. సంక్రాంతికి ముందు వచ్చే మంగళవారం గ్రామంలోనికి అమ్మవారిని తెచ్చి ఆమెను స్వాగతించాలి. పండుగ రోజున ఆనాటి ఉదయం గ్రామంలో ఉజ్జడి తిరిగి చీడపీడల్ని పారద్రోలాలి. గ్రామంలో చీడలు ప్రవేశించకుండా గ్రామం చుట్టూ పాలధార పోసి మరీ కాపాడాలి. సంక్రాంతి రోజు ఆ పండుగ నాడు శంబర గ్రామంలోనే అమ్మవారిని ఉంచాలి. ఆ రోజు ఆమె పేరున మూలన మడపళ్ళు పెట్టి పేరంటాలకు పసుపు కుంకుమ ఇవ్వాలి. పండుగ నాటి సోమవారం రాత్రి కొండపల్లి వలస దొరల చేత తొలివేళ్లు జరపాలి. అనంతరం సింగడీలు అంటే మొక్కబడులు చెల్లించాలి. ఇక భాగవత ప్రదర్శనలతో అంపకం చేయాలి. ఇక్కడ అంపకం అంటే అర్థం వీడ్కోలు పలకడం లేదా పంపకం అని. ఈ విషయాన్ని గమనించండి. ఇక అమ్మవారిని పంపించే క్రమంలో నాయకరం చేస్తున్న గిరిడి వారింటికి అనంతరం కరణం గారింటికి తీసుకువెళ్ళి అమ్మవారిని ఊరేగించాలి. ఈ విధమైన ఆజ్ఞలన్నీ చెప్పి భూమిలో కృంగి అవతారం చాలించింది. ఆమె చెప్పిన ప్రకారమే ఆ దినమే తన భర్తకు వివాహం జరిగింది. ఆ విధంగా తాను శంబరలో గ్రామదేవతగా వెలిసింది. ఇక శంబర పోలమాంబ యొక్క మహిమలు అనంతమైనవి. తన మహిమల్లో జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఈ రోజు వరకు కూడా ఆ పోలమాంబకు నిదర్శనంగా నిలిచింది.
ఆ సంఘటన ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. జలాశయంగా మారిన అమ్మవారి చెరువును పెద్దది చేయటానికి గ్రామ పెద్దలు మునసబు గిరడ చిన్నంనాయుడు ఆజ్ఞాపించారు. ప్రతి ఇంటివారు కూడా ఏరును తోలుకుని రావాలి. మొదటి రోజు ఊరందరూ కూడా తమ ఎద్దులతో ఏరుని తోలుకు వెళ్ళారు. అయితే పోలేశ్వరి తల్లిదండ్రులకు ఎటువంటి ఎద్దులు లేవు. శిక్ష భయంతో జన్నిపురకాపు అప్పన్నదొర దంపతులు దుఃఖించారు. ఆ రాత్రి వారి కలలో పోలేశ్వరి కనపడి చెప్పింది, మేనత్త నల్ల ఎద్దుగాను, నేను తెల్ల ఎద్దుగాను అవతరిస్తాను. గ్రామస్తులతో పాటు మీరు కూడా ఏరు తోలుకెళ్ళండి, బాధపడద్దు అని చెప్పింది. ఇక తెల్లవారు లేచి చూస్తే వారి దొడ్డిలో 2 అద్భుతమైన ఎద్దులు కనిపించాయి. ఒక తెల్ల ఎద్దు, ఒక నల్ల ఎద్దు. వాటితో ఏరు పోసి ఆ చెరువు వద్దకు తోలుకు వెళ్ళారు. అప్పటికే గ్రామస్తులు ఆ చెరువు పనిలో నిమగ్నమయ్యారు. అప్పన్నదొర ఏరు తోలుకు రావటం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. వీరికి ఉన్న పరంగా ఎద్దులు ఎక్కడి నుండి వచ్చాయి అని అందరూ మాట్లాడడం ప్రారంభించారు. ఇక ఆ ప్రదేశానికి చేరుకునేసరికి ఆ 2 ఎద్దులు కూడా పులిలా గర్జిస్తూ పోసిన పూజ పెద్ద సర్పంలా కనిపించింది. ఆ దెబ్బతో గ్రామస్తులు వారి ఎద్దులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఇక విషయాన్ని తెలుసుకున్నటువంటి మునసబు జరిగిన తప్పును ఒప్పుకొని క్షమించమని అప్పన్నదొర దంపతులు బ్రతిమలాడారు. ఇక పోలేశ్వరి యొక్క మహిమను గుర్తించినటువంటి తల్లిదండ్రులు ఆమెను ప్రార్థించి ఉగ్ర రూపాన్ని విడిచిపెట్టమని కోరారు. ఆ మాటతో పోలమాంబ శాంతించింది. మేనత్త పెద్ద పోలమ్మతో ఎద్దుల రూపంలోనే కొండపైకి ఎక్కి 2 పెద్ద బండరాలుగా మారిపోయారు. అప్పటి నుంచి ఆ రాళ్ళు అమ్మవారి ప్రతిరూపాలుగా భావించి పూజలు జరుపుతున్నారు. నేటికి కూడా వాటిని పోతుకుడి రాళ్ళు అని పిలుస్తారు. శంబర గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండపైన ఈ 2 పెద్ద బండరాళ్ళు భక్తులకు దర్శనమిస్తూ అమ్మవారి యొక్క మహిమను ప్రకటిస్తూ ఉంటాయి. ఇక గ్రామానికి ఆవల ఒడ్డున ఉన్నటువంటి వనంగుడి వెనుక ఉన్న వేప చెట్టును అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు కొలుస్తారు. పోలమాంబ అమ్మవారు ఈ వేప చెట్టు వద్దనే భూమిలో అంతర్ధానమయ్యారు. ఇక జాతరకు వచ్చిన భక్తులు వనంగుడి వెనుకున్న వేప చెట్టుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. చీరలు, జాకెట్లు అర్పిస్తూ మొక్కుబడులు తీర్చుకుంటారు. ఆ వేప చెట్టు అమ్మవారి అంతర్ధాన స్థలం కావటంతో ప్రత్యేకమైనటువంటి పవిత్రతను కలిగి ఉంది. ఇక పోలమాంబ శంబర గ్రామంలో పుట్టి పెరిగిందని గ్రామస్తులంతా భావిస్తారు. ఆమెను ఆ ఊరికి ఆడపిల్లగా భావిస్తారు. సంక్రాంతి పండుగకు ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళే ఆనవాయితీ ఉంది కదా, అందుకే ఆ పోలమాంబ అమ్మవారిని సంక్రాంతికి ముందు వచ్చే మంగళవారం గ్రామంలోనికి తెస్తారు. ఇక మొదటి మంగళవారం అమ్మవారిని గ్రామంలోకి తేవటం, దానితోనే జాతర క్రమం మొదలవుతుంది. సంక్రాంతి రోజున గ్రామంలోనే ఉండటం, మడపళ్ళు పెట్టడం జరుగుతుంది. ఇక 2వ మంగళవారం పూజలు